చేసుకుందాం. మహాపరిశుద్ధుడకు దేవా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మరొక పరిశుద్ధ ఆదివారము ఈ యునైటెడ్ సంఘములో ఈ సంఘస్థులతో కలిసి మిషన్ టు ద బ్లైండ్ పరిచర్య తరపున ఈ రెండవ ఆదివారము మిషన్ సండేగా నీ బిడ్డలతో కలిసి మహిమపరచడానికి, ఆరాధించడానికి ఇంతవరకు మీరు మాతో ఉండిన విధానాన్ని బట్టి నీ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయమున ఇంగ్లీష్ ఆరాధనలో నీ యొక్క సేవకుడిని నిలవబెట్టుకొని మీరు మాట్లాడిన వాక్యమును బట్టి స్తోత్రముల ప్రభా. ఇగో నాయన తండ్రి, వాతావరణం సరిగా లేనప్పటికీ కూడా నీ బిడ్డలు తండ్రి ప్రభ నీ మందిరంలో నిన్ను ఆరాధించాలని ఆశతో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇగో తండ్రి ప్రభా, ఒక నరుడు మరొక నరునితో మాట్లాడితే ఏమాత్రము ప్రయోజనం ఉండదు, కానీ నరులమైన మానవులమైన మాతో నీ మెల్లని స్వరము ద్వారా మీరే మాట్లాడి నీ ఘనమైన నామాన్ని మహిమపరచుకోమని యేసు పరిశుద్ధమైన దివ్యమైన నామమున ఈ ప్రార్థన అడుగుతూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు మిషన్ టు ద బ్లైండ్ పరిచర్య తరపున తెలియపరచుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిసారి మీ యొక్క మందిరంలో మేము అడుగు పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ చక్కని అవకాశమును మాకు అనుగ్రహించినందుకు మొదటగా ఆయన నామానికే మహిమ చెల్లిస్తూ, కొన్ని వారముల క్రితము మా మిషన్ టు ద బ్లైండ్ ఆర్గనైజేషన్ తరపున కొన్ని విషయాలు, అలాగే లెటర్ మా మ్యాగజైన్ ఇచ్చినప్పుడు దేవుని సేవకులు రెవరెండ్ జెఫన్యా పీటర్ అయ్య గారు నో అనకుండా మేము ఖచ్చితంగా అవకాశం ఇస్తాం బ్రదర్ అని చెప్పి మీ యొక్క సంఘ కమిటీ పెద్దలతోని సేవకులతో వారు కలిసి మాట్లాడుకొని ఈ యొక్క సెప్టెంబర్ మాసము 2వ ఆదివారము ఈ మిషన్ సండే మిషన్ టు ద బ్లైండ్ పరిచర్యకి ఇచ్చిన దేవుని సేవకులకి, వేదికను అలంకరించిన సేవకులకి, ఈ యునైటెడ్ చర్చ్ కమిటీ పెద్దలకి, కూడి వచ్చిన సంఘస్థులకు అందరికీ కూడా మా తరపున, మా యొక్క మిషన్ తరపున, మా యొక్క కుటుంబాల తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. వాట్ ఈజ్ మిషన్ టు ద బ్లైండ్? చాలామంది ఆ డిస్ప్లే మీద చూపించిన ఆ బ్రైలీ లిపి చాలా సంతోషంగా తీసుకుంటుంటారు. సంతోషంగా నవ్వుతుంటూ తీసుకొని మరలా నవ్వుతూనే పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే అది మనకేం అర్థం కాదు, మనకేమీ కనిపించదు. అది చూపు లేని అందులైన వారి మధ్యన 1992 జూన్ 1వ తారీఖున అప్పటికి యూత్ ఫర్ క్రైస్ట్ అనే ఒక సేవా పరిచర్యలో దాదాపు 25 సంవత్సరములు పరిచర్య ముగించుకున్న తర్వాత దేవుని యొక్క సేవకులు ఈ మిషన్ టు ద బ్లైండ్ పరిచర్య యొక్క ఫౌండర్ అయిన లేట్ శామ్ ఆర్ తనశీలన్ వారి సతీమణి గారు రీసెంట్గా జూలై 4వ తారీఖున ప్రభు పిలుపునందుకొని ప్రభునందు నిద్రించునిన లేట్ జయా తనశీలన్ గారు దేవుడిచ్చిన ఒక దర్శనము, యెషయా గ్రంథము 39వ అధ్యాయం 18వ వచనమును బట్టి, ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 39 verse 18, ది ఐస్ ఆఫ్ ద బ్లైండ్ షల్ సీ అవుట్ ఆఫ్ అబ్స్క్యూరిటీ అండ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కనులారా చూచెదరు. ఆమెన్. ఈ యొక్క వాక్యములతో 1992వ సంవత్సరం జూన్ 1వ తారీఖున 8 మందితో ఒక చిన్న రూములో ప్రారంభింపబడిన ఈ పరిచర్య నేటికి 32 సంవత్సరములు మేము పూర్తి చేసుకొని దేవుని యొక్క మహాకృపను బట్టి 18 రాష్ట్రాలలో 110 మంది ఫుల్ టైం మిషనరీస్తో ఈ యొక్క పరిచర్య భారతదేశం అంతా కూడా వ్యాపిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి బ్రదర్ ఈ యొక్క పరిచర్య యొక్క దర్శనము అని అంటే, దేవుని దాసులకు ఇచ్చిన దర్శనము ఏంటంటే, టు బ్రింగ్ ఎవ్రీ బ్లైండ్ పీపుల్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ చర్చ్ అండ్ సొసైటీ. చూపు లేని అంధత్వంతో ఉంటున్న సహోదరి సహోదరులకి సువార్త ప్రకటించి వారిని దేవుని యొక్క మందిరంలోనికి, సమాజంలోనికి మనవలే ఒక ప్రధానమైన శైలిలోనికి నడిపించడమే ఈ మిషన్ యొక్క దర్శనము, విజన్ అయి ఉన్నది. ఏ యొక్క విషయాలు ఈ యొక్క పరిచర్య ద్వారా మేము అందుల మధ్యకి వెళ్ళి చేస్తామంటే, నెంబర్ 1,
ఎవాంజలిజం, సువార్త ప్రకటన. నెంబర్ 2, వి విల్ బ్రింగ్ దెమ్ యాజ్ ఎ డిసైపుల్స్, శిష్యులుగా. యేసుక్రీస్తు వారు మత్తయి 29:18 తెలియపరిచిన విధముగా, కాబట్టి మీరు వెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తీసం ఇచ్చి శిష్యులుగా తయారు చేయమని చెప్పినారు. ఆ విధముగా మేము అందులేని వారికి సువార్త ప్రకటించిన తర్వాత శిష్యులుగా వారిని నడిపించి, ఆ శిష్యత్వంలో నుంచి కొన్ని వొకేషనల్ ట్రైనింగ్స్ వారికి ఇచ్చట ద్వారా నాయకత్వం, లీడర్షిప్లోనికి మేము నడిపించి, తద్వారా వారి యొక్క యాక్టివిటీస్ని బట్టి మేము వారికి కేర్ గివింగ్ ట్రైనింగ్ ఇచ్చి, ఈ విధముగా దేవుని యొక్క మందిరంలో మన మధ్యన వచ్చి నా చూపులేని అందతుంటున్న ముగ్గురు సహోదరులు ఇందాక చక్కని పాట పాడి వినిపించి మీరు చక్కగా చప్పలు కొట్టారు. అయ్యో బ్లైండ్ కదా, గుడ్డివాడు కదా, అంధుడు కదా అనుకుంటారు. నో, హీఈస్ వన్ ఆఫ్ ద సీనియర్ అసిస్టెంట్ ఇన్ గాంధీ మెడికల్ కాలేజ్. ఆ బ్రదర్ రాచప్ప గారు బ్రైలీ లిపిలో అలాగే పాట పాడి వినిపించిన యొక్క సహోదరుడు మన దగ్గరలో ఉండిచున్న గాంధీ మెడికల్ కాలేజ్లో సీనియర్ అసిస్టెంట్గా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆయన దేవుణ్ణి తన సొంత రక్షకునిగా తెలుసుకొని, నేనెందుకు ఉద్యోగం చేయకూడదు, నేనెందుకు దేవుని నమ్ముకోకూడదు అని చెప్పి ఇట్లాంటి సంస్థల ద్వారా దేవుని తన సొంత రక్షకునిగా అంగీకరించుకొని మంచి చదువులు చదువుకొని ఈ విధముగా ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో జాబ్ చేసుకుంటూ తన ఖాళీ సమయాల్లో మా మిషన్ టు ద బ్లైండ్తో కూడా చేతులు కలిపి ఆయన కూడా ఈ విధముగా సమాజంలోని సంఘంలోని వాడబడుతూ ఉన్నారు. ఇది మిషన్ టు ద బ్లైండ్ పరిచర్య. కాబట్టి దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపించిన కొలది, ఒకవేళ మంత్లో మీరు ఎవ్రీ మంత్ సపోర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అయ్యగారు ఇప్పటికే చాలా విషయాలు ఈ మిషన్ గురించి మీకు తెలియపరిచి ఉన్నారు. గత వారం కూడా నేను లైవ్లో చూస్తూ ఉన్నాను. అయ్యగారు ఇట్లాగా తడుముకుంటూ ఇలాగ వాళ్ళు చదువుతారని ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా సంతోషం. మీరు ఇక పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఒకవేళ మంత్లీ సపోర్ట్ మీరు చేయాలనుకుంటే, లేదంటే ఒక మిషనరీ సపోర్ట్ మీ సంఘం తరపున, లేదంటే ఇండివిజువల్గా మీ పర్టికులర్గా పర్సనల్గా మీరు చేయాలనుకుంటే యు ఆర్ కెన్ వెల్కమ్. మా నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రమ్ చెన్నై ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. మరిన్ని విషయాలు మేము తర్వాత డిస్ప్లేలో తెలియపరుస్తుంటుంటాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న ఉపమానం తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. చాలా తక్కువ సమయం నాకు ఉన్నది, అయినప్పటికీ సమయానికే ముగిస్తానని ఇష్టపడుతూ ఉన్నాను. ఒకసారి బిల్లీ సండే అనే ఒక వ్యక్తి ఉండి ఉన్నాడు. ఎవరు ఈ యొక్క బిల్లీ సండే అని చూసినట్లయితే 20వ శతాబ్దంలో ఈ బిల్లీ సండే అనే ఈ యొక్క వ్యక్తి బేస్బాల్ క్రీడాకారుడు. దేవుడు ఆ యొక్క బేస్బాల్ క్రీడాకారుడైన బిల్లీ సండేని సువార్త పరిచయ నిమిత్తము పిలుచుకొని ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క క్రీడాకారుని దేవుని సేవ నిమిత్తము సువార్త నిమిత్తము పిలుచుకొని ఉన్నాడో, కొన్ని $100,000 పక్కన పెట్టి అతి తక్కువ శాలరీతో మిషనరీ వర్క్ నిమిత్తము వచ్చి ఉన్నాడు. ఆయన మిషనరీ సువార్త పరిచయ నిమిత్తము వచ్చిన ప్రారంభ దినాల్లో తను వెళ్తున్న మందిరంలో ఒక ఆత్మీయ సహోదరుడు, బిల్లీ సండే, నీవు ప్రభువులో ఎదగడానికి, ఒక సువార్తికుని, ఒక మంచి మిషనరీగా ఎదగడానికి ఒక 3 విషయాలు, 3 things నేను నీకు తెలియపరుస్తాను. నీవు గట్ట ఈ పాటిస్తే గనక యూ కెన్ బికమ్ ద వన్ ఆఫ్ ద టాప్ మిషనరీ అని చెప్పి 3 విషయాలు చెప్పి ఉన్నాను. నెంబర్ 1 ఏంటి ఆ మొట్టమొదటి విషయం అని అంటే, నీవు ప్రతిరోజు లేచిన వెంటనే మొట్టమొదటిగా ఒక 15 నిమిషములు నీవు దేవునితో ఏకాంతముగా మాట్లాడు, ప్రార్థన చేయటం ద్వారా. ద నెక్స్ట్ సెకండ్ది, మరొక 15 నిమిషములు నీవు దేవునితో మాట్లాడిన తర్వాత దేవుడు నీతో తన వాక్కును చదువుట ద్వారా మరొక 15 నిమిషాలు మాట్లాడు, చదువు అని చెప్పినారు. మూడోదిగా, నీవు దేవునితో ఏమి మాట్లాడి ఉన్నావో, దేవుడు నీతో మరొక 15 నిమిషములు ఏం మాట్లాడి ఉన్నారో ఆ విషయములు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ 15 నిమిషములు దేవుని యొక్క సువార్త ప్రకటించు అని చెప్పి ఉన్నారంట. హల్లెలూయా. ఈ విధముగా ఆ బిల్లీ సండే అనే వ్యక్తి ఆ బేస్బాల్ క్రీడాకారుని నుంచి సువార్తికునిగా ఎదిగి కొన్ని వేల, వందల, లక్షల మందిని ప్రభు యొద్దకు నడిపించున్నాడు. ఎందుకు ఈ మాట నేను తెలియపరుస్తున్నానంటే, దేవుడు ఎవరినైనా ఎన్నుకోగలడు, ఎట్లాంటి వారినైనా ఏర్పాటు చేయగలడు. తన యొక్క పనిని ఎవరినైనా ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని జరిగించగలడు. కొన్ని వారముల క్రితము, మేబీ లాస్ట్ మంత్, ఇదే మిషన్ సండేలో విక్లిఫ్ ఇండియా మీ మధ్యకు వచ్చినప్పుడు అయ్యగారు ఒక బర్డెన్తో ఒక మాట చెప్పారు. నేను ఎంతకాలం ఇక్కడ ఉంటానో తెలియదు, కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఒక 2 మిషనరీని సంఘంలో నుంచి లేపాలి అని చెప్పి. కాబట్టి
ఈ రోజులలో ధనం ఎవరైనా ఇస్తారండి. అంటే మేము దాన్ని వద్దు అని చెప్పట్లేదు. కానీ దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడంటే మిషనరీలు, సువార్థికులు భారము కలిగి అనేక రాష్ట్రాలకి సువార్త ప్రకటించడానికి మీలాంటి యవనస్తులను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని మేము తీర్మానం తీసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. చదవబడిన 4 లేఖన భాగంలో మీరు గమనించి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీకు తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. అది చాలా మనకి రెగ్యులర్గా వాడే మాట, రెగ్యులర్గా యూజ్ చేసే వాక్యమే అయి ఉండవచ్చు. కానీ దేవుడి యొక్క సందర్భంలో దేవుని వాక్యము ప్రకటించడానికి నాకు ఎప్పుడైతే అవకాశం ఇచ్చి ఉన్నాడో పరిశుద్ధమైన సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా ఒక మాట, చదవబడిన 4 లేఖన భాగంలో ఒక ఇంపార్టెంట్ మాట ఉంటుంది. ఏంటి అని అంటే మహిమ అనే మాట. ఏంటి మహిమ? దేవుని యొక్క ప్రత్యేకమైన ఆ యొక్క మహిమ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్లోరీ? ఎవరు దేవుని మహిమపరచగలరు? ఎవరు దేవుణ్ణి ఆరాధించగలరు? కేవలము చూపు కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని మహిమపరచగలరా? శరీరం అంతా కూడా మంచిగా ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని ఆరాధించగలరా? వికలాంగులైన వారు కూడా, హ్యాండిక్యాప్డ్ పీపుల్, మా డైరెక్టర్ గారు మార్నింగ్ సర్వీస్లో చెప్పారు, we will not call them as disabled people, but we will call them as differentiable people. Amen. ఎవరు ప్రభుని మహిమపరచగలరు? Who will glory the Lord? దేవుని వాక్యంలో మనం చదువుబడిన నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఒకసారి మనం చూసినట్లయితే, నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనం నుండి ఇందాక తల్లిగారు చదువు వినిపించున్నారు. దాదాపు 16 వచనముల వరకు కూడా. ఆ ముందు చాప్టర్లో 3వ అధ్యాయము నిర్గమకాండముకి కానీ, మోషే జీవితానికి కానీ, ఇశ్రాయేలు ప్రజలకు కానీ 430 సంవత్సరముల కఠినమైన బానిసత్వంలో నుంచిన ఐగుప్తులో ఇరుక్కుపోయిన ఆ ఇశ్రాయేలు ప్రజలకు కానీ తెలియపరచబడిన మూల అధ్యాయము ఏంటి అని అంటే ఈ నిర్గమకాండము 3వ అధ్యాయము. దేవుడైన యెహోవా మోషేని ఎప్పుడైతే పిలుచుకొని ఏర్పాటు చేసుకొని ఉన్నాడో, మోషే ఒకే ఒక మాట అంటాడు, ఐ ఆమ్ స్పీచ్లెస్. నేను నోటి మాంసము గలవాడిని, నోటి నేర్పరి గలవాడిని, ప్రభువా నేను నత్తివాడిని, నేను ఏమి చేయలేని వాడిని, ఐ ఆమ్ హ్యాండిక్యాప్డ్, ఐ ఆమ్ డిజైబుల్, నేను ఏమి మాట్లాడలేను ప్రభా, ఫరో లాంటి గొప్ప రాజుతో నేనేమి పలకగలను ప్రభా, నా అన్నయ్యన సహోదరుడు అహరోను ఉన్నాడు ప్రభా, వాణ్ణి ఏర్పాటు చేసుకో. ఆయనకంటే ఎక్కువ సంవత్సరాలు కదండి, ఈయన 80 సంవత్సరాలు, ఆయన 83 సంవత్సరాలని నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తుంటుంటాం. ప్రభా నేను నత్తివాణ్ణి ప్రభా, నో నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. ఇక్కడ దేవుని మోషే మహిమపరిచిన విధానంలో మనం చూసినట్లయితే దేర్ ఆర్ 3 థింగ్స్, 3 విషయాలు ఇక్కడ నేను గమనిస్తూ ఉన్నాను. 3వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఆ 1వ వచనం నేను చదవవసరం లేదు, కానీ సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. మనకి బాగా తెలిసిన భాగమే. మోషే నీ చెప్పులు విడిచి ఇక్కడికి రా. ఎందుకు అని అంటే దిస్ ఈస్ ద హోలీ ప్లేస్, ఇది పరిశుద్ధమైన స్థలమై ఉన్నది అని మోషేకి ఎప్పుడైతే దేవుడైన యెహోవా మొట్టమొదటిగా ప్రత్యక్షమై ఉన్నాడో, ఆ ప్రత్యక్షమైన ఆ విధానాన్ని గమనించిన మోషే మొదటగా దేవుణ్ణి మహిమపరచడము నేర్చుకొని ఉన్నాడు. ఎప్పుడైతే మోషే ఆ పరిశుద్ధమైన స్థలమున దగ్గరికి వెళ్ళి ఇది పరిశుద్ధమైన స్థలము అని తన చెప్పులు విడిచి ఆయన వెళ్ళి ఉన్నాడో, మోషేతో దేవుని పలికిన మాట ఏంటంటే, నా యొక్క ప్రజలు ఇన్ని సంవత్సరముల ఐగుప్తు ప్రాంతంలో వారు ఇరుక్కుపోయి బానిసత్వంలో కఠినమైన శ్రమలకు వారు గురై ఉన్నారు, నీవు వెళ్ళి ఫరో రాజుతో మాట్లాడు అని మొదటగా ప్రత్యక్షమైనప్పుడు మోషే ఏమంటాడు తెలుసా? ప్రభువా నేను వెళతాను, నీవు ఎవరివి అని ఇశ్రాయేలు ప్రజలు అడిగినప్పుడు నేను ఏమి చెప్పాలి అంటే ఐ యామ్ హూ ఐ యామ్, నేను ఉన్నవాడును అనువాడునని తన్ను తాను హెచ్చించుకున్నప్పుడు ఆ యొక్క ప్రత్యక్షతను కల్లారా మోషే ఎప్పుడైతే చూచుకున్నాడో దేవుణ్ణి మొదటగా మహిమపరచడం నేర్చుకొని ఉన్నాడు. నేను నోటి మాంసము గలవాడిని, నోటి నేర్పరి గలవాడిని, నత్తివాడిని ప్రభువా
అన్న అదే మోషే ఎప్పుడైతే దేవుడైన యెహోవా నేను ఉన్నవాడును అనువాడునని చెప్పి నిన్నాడో మొదటగా దేవుణ్ణి మహిమపరుస్తూ నిన్నాడు. హెబ్రీ భాషలో ఈ మాట ఉన్నవాడు అనువాడు అని అంటే అర్థం ఏంటంటే యెహోవా, జెహోవా, మై లార్డ్, మై గాడ్. ఉన్నవాడు అనువాడు. హెబ్రీ భాషలో వచ్చే ఆ యొక్క పదం ఏమిటంటే ఏ హే అషేర్, ఏ హే అనే ఒక పదమును అక్కడ దేవుడైన యెహోవా ఈ యొక్క మోషేతో తెలియపరిచినట్లుగా చరిత్ర తెలియపరుస్తూ ఉన్నది. రెండోసారి ఎప్పుడు ఇదే నోటి మాంసము గలవాడైన నతివాడైన మోషే, నేను వెళ్ళను అని చెప్పిన మోషే, నేను ఎందుకు పనికిరానివాడును అని చెప్పిన మోషే, నేను ఒక వికలాంగుణ్ణి, నాకు నోరు సరిగా లేదు ప్రభు అని చెప్పిన అదే మోషే ఎప్పుడు ప్రభువుని మహిమపరుచు నిన్నాడో, ఎప్పుడు ఎలాగ ప్రభువుని మహిమపరుస్తూ నిన్నాడని చూసినట్లయితే రెండవదిగా అక్కడ మనం చూస్తుంటుంటాం. 3వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ ఏమని తెలియపరుస్తుందనంటే, మేము దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి ఇచ్చి సమర్పిందుమని సెలవిచ్చుము అని ఈ యొక్క మాట దేవుడైన యెహోవా రెండోసారి మరలా ప్రత్యక్షమై మోషేతో తెలియపరిచినప్పుడు అక్కడ మరలా తిరిగి రెండవసారి దేవుడైన యెహోవా యొక్క ఘనమైన నామాన్ని మోషే మహిమపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా నేను ఎందుకు పనికిరాని వాడిని ప్రభా, నేను చేయలేని, నేను మాట్లాడలేను అనే అదే హ్యాండిక్యాప్డ్ అయిన మోషే ఇక్కడ ఏమని తెలియపరుస్తున్నాడంటే 3 దినముల ప్రయాణము మేము వెళ్ళి ప్రభువుకి బలి అర్పిస్తాం. ఏంటి ఇక 3 దినముల యొక్క విషయము అనంటే, ఫరో రాజు యొక్క కుమార్తె ఎవరైతే మోషేని తల్లిగా పెంచి ఉన్నదో ఆ ఫరో రాజు యొక్క కుమార్తె ఐగుప్తీయులు ప్రజలు పశువుల్ని దేవుళ్ళుగా వాళ్ళు కొలుస్తుంటుంటారు. ఆవులను కానీ, ఒంటలు కానీ, ఎద్దులను కానీ, గొర్రెలను కానీ వాళ్ళు బలి అర్పించడానికి కానీ ఇశ్రాయేల్ ప్రజల ముందు ఐగుప్తీయులు వాటికి బలి ఇస్తే కనుక వారు ఊరుకోరు, ఒప్పుకోరు అని చెప్పి మోషే యొక్క సకల విద్యములను నేర్పి నిన్న ఫరో యొక్క కుమార్తె అయిన ఆ కుమార్తె ఈ ఐగుప్తులకి దూరముగా, అనగా అక్కడ మనం చూసినట్లయితే 3 దినముల ప్రయాణమంతా ఐగుప్తు ఫరో రాజు నివసించే ఆ యొక్క స్థలము నుండి దాదాపు 3 దినముల ప్రయాణము. బైబిల్ లెక్కల ప్రకారము ఒక సగటు మనిషి ఒక రోజు ప్రయాణం ఎంత చేయగలడంటే 30 కిలోమీటర్స్, 30 కిలోమీటర్లు వాడు నడవగలడు. 30 కిలోమీటర్లు ఒక సగటు మనిషి నడవగలడు. ఇక్కడ 3 దినములు అనగా ఐగుప్తు యొక్క సామ్రాజ్యము నుండి, ఐగుప్తు ఫరో చక్రవర్తులు ఉండే స్థలము నుండి 3 దినములు అనగా 90 కిలోమీటర్ల దూరములో ఫరో యొక్క కుమార్తె ఇశ్రాయేల్ ప్రజల ప్రభువుని ఆరాధించిన ఒక స్థలాన్ని నిర్మించినదంట. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మోషే తెలుసుకొని ఉన్నాడో, ఫరో యొక్క కుమార్తె అయిన తన తల్లిగా తనని ఎవరైతే ఎప్పుడైతే పెంచి ఉన్నాడో, ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడైతే గమనించి ఉన్నాడో మోషే, ఆ మోషే రెండవసారి దేవుని యొక్క ప్రత్యక్షం చూసిన తర్వాత దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చదువునిన లేఖన భాగంలో మనం చూసినప్పుడు 10వ వచనంలో 4వ అధ్యాయము, అందుకు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నోటి మాంసము నాలుక మాంసము గలవాడనని యెహోవాతో చెప్పగా మానవులకు నోరిచ్చిన వాడు ఎవరు? గుడ్డివాడినే గాని, చూపు లేని వాడినే గాని, చెవిటివాడినే గాని, మోగవాడినే గాని సృష్టించినది ఎవరు అని దేవుడు మోషేతో ప్రత్యక్షమై మాట్లాడుతున్నప్పుడు మూడోసారి ఆ ప్రత్యక్షతను గమనించిన మోషే ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాడు. నేను వెళతాను ప్రభా, అప్పటి వరకు నేను వెళ్ళను, నా వల్ల కాదు, నాకు సాధ్యమవదు, నా అన్న ఉన్నాడు ప్రభా, వాడిని తీసుకొని వెళ్ళిపో అన్న దేవుడు నీవే కావాలని ఒక డిఫరెంట్లీ ఎబుల్డ్ పర్సన్ని, ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ని దేవుడు ఎన్నుకొని ఆయన ద్వారా కూడా ఆయన యొక్క ప్రత్యేకమైన నామాన్ని మహిమపరుచుకుంటూ ఉన్నాడు. మరి దేవుని యొక్క ప్రజలైన మనము అన్నీ బాగుండి ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని మహిమపరచడానికి కొన్నిసార్లు వెనకడుగు వేస్తుంటుంటాం.
ఏదైనా ఒక చిన్న జబ్బో, ఒక రోగమో, ఒక షుగరో, ఒక టైఫాయిడో, కొన్ని పరిస్థితుల్లో మన యొక్క శరీరము మనకు సహకరించలేని పరిస్థితుల్లో ఎన్నిసార్లు ప్రభుని ఆరాధించలేక, ఎన్నిసార్లు ప్రభునామాన్ని మహిమపరచలేక మనం ఉంటూ నిన్న ప్రియ సంగమా, ఒకసారి మనం గమనించుకుందాం. జోసెఫ్ డొమినియన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. హవాయి ప్రాంతములో, సముద్ర దీవులలో, సముద్ర మార్గము గుండా తన యొక్క సొంత ప్రాంతమైన బెల్జియం ప్రాంతము నుండి దేవుడి యొక్క దర్శనమును పొందుకొని హవాయి ప్రాంతంలో ఒక చిన్న గ్రామములో కుష్ఠరోగుల మధ్యన సువార్త చేయడానికి దేవుడు ఎన్నుకొని ఉన్నాడంట. కుష్ఠరోగులు మనం చూస్తేనే కొన్నిసార్లు కడుపులో తిప్పినట్టు ఉంటుంది. వాళ్ళని మనం ముట్టుకోవడానికి ఇష్టపడం, కుష్ఠరోగులతో మాట్లాడడానికి ఇష్టపడం. అట్లాంటి కుష్ఠరోగుల మధ్య, ఆ లెప్రసీ పీపుల్ మధ్యన దేవునికి పరిచయం చేయడానికి 1873 సంవత్సరంలో జోసెఫ్ డొమినియన్ అనే ఒక సువార్థికుడు వెళ్ళి ఉన్నాడంట. 12 సంవత్సరములు ఒక చక్కని మందిరమును కట్టి 12 సంవత్సరములు సువార్త ప్రకటించున్నాడు, పాటలు పాడి ఉన్నాడు, వాక్యములు తెలియపరుస్తున్నాడు, స్పీకర్ ఆన్ చేసి వీధి వీధులకి, మొత్తం అన్ని స్ట్రీట్లకి సువార్త ప్రకటించున్నాడు. కానీ ఒక్క కుష్ఠిరోగు కూడా దేవుని మందిరంలోనికి రాలేదంట. 12 సంవత్సరాలు చూశాడంట. ప్రభువా, నీవే నన్ను పిలుచుకొని ఉన్నావు, ఈ కుష్ఠిరోగులేని, లెప్రసీ, ఈ హ్యాండిక్యాప్డ్ ప్రజల మధ్య సేవ చేయడానికి నీవే కదా నన్ను పిలుచుకున్నావు. 12 సంవత్సరాలు వేచి ఉన్నాను ప్రభు, ఒక్కడు కూడా రాలేదు అని చెప్పి తిరిగి తన యొక్క పడవ మీద బెల్జియం ప్రాంతం వెళ్తుంటూ ఆ 12 సంవత్సరం యొక్క కష్టమును బట్టి కన్నీళ్లు తెచ్చుకుంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఉన్నాడంట. కళ్ళలో నుంచి వచ్చే కన్నీరు. ఎప్పుడైతే తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఉన్నాడో తనకు తెలియకుండానే తన యొక్క చేతికి తెల్లని తెల్లని మొట్టములు మచ్చలు వచ్చి ఉన్నాయంట. వెంటనే చూసి ఆశ్చర్యపడిపోయి, ఏంటి ప్రభా, ఒక్కడ కూడా కుష్ఠరోగులు నా దగ్గర రాలేదు, కానీ ఈ 12 సంవత్సరముల పరిచర్లో నాకు కుష్టి వ్యాధి ఇస్తావా ప్రభు అని చెప్పి ఒక నార్మల్ పర్సన్గా వారు నన్ను రానివ్వలేదు. అట్లీస్ట్ ఈ యొక్క కుష్టి వ్యాధిగ్రస్తుడిగానైనా నన్ను ఆహ్వానిస్తారో అని చెప్పి మరలా తిరిగి తన యొక్క పడవ హవాయి ప్రాంతం వైపు నడిపించిన తర్వాత మన మధ్యకు ఒక కుష్ఠిరోగి వచ్చి ఉన్నాడని చెప్పి అప్పుడు తనను స్వీకరించి, అప్పుడు వరకు 12 సంవత్సరములు కూడా ఒక్క కుష్టి వ్యాధి కూడా ప్రభుని నమ్ముకోలేని ఆ యొక్క వ్యక్తులు అప్పటికప్పుడు ప్రభు యొక్క ఘనమైన నామాన్ని మహిమపరుస్తూ ఆ కుష్టి రోగుల యొక్క ప్రాంతం అంతా కూడా దేవుని నమ్ముకొని దేవుని మహిమపరిచే పట్టణంగా మారిపోయినదంట. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎలా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే కీర్తనల భాగము 115వ కీర్తన, కీర్తనల భాగము 115వ కీర్తన మొదటి వచనములో ఏమని వ్రాయబడి ఉంటుందంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నాట్ ఫర్ మీ ఓ మై లార్డ్, నాట్ ఫర్ మీ, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఆ 114వ కీర్తనలో మీరు తర్వాత చదువుకోండి. ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించిన విధానము, ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రంలో నుంచి నడిపించిన విధానము, ఇశ్రాయేలు ప్రజలకి ఆ 10 తెగుల్లో ఒక్క తెగులు కూడా రాకుండా, ఒక్కరు కూడా మరణించకుండా ఆ 40 సంవత్సరములు దేవుడైన యెహోవా వారిని నడిపించి అరణ్యములో పగల మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను ఆ ప్రజలను నడిపించి నిన్న వాటన్నిటిని గుర్తు తెచ్చుకొని ఇశ్రాయేలు ప్రజలు తమను తామునే హెచ్చించుకోలేదు. చాలాసార్లు మనల్ని మనం హెచ్చించుకుంటుంటాం. ఇది నా వల్లే జరిగింది, ఇది నా వల్లే సాధ్యమైనది, ఇది నేనే చేశాను, ఇది నా వల్లే ఈ యొక్క పరిస్థితి సక్సెస్ అయింది, మనల్ని మనం హెచ్చించుకుంటాం. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు సనుగునప్పటికీ కూడా ఈ 115వ కీర్తనలో ఆయన వాళ్ళు ఏమని తెలియపరుస్తున్నారంటే, మాకు కాదు యెహోవా, ఆ ఘనత, ఆ మహిమ, ఆ ప్రభావము నీ నామముకే చెందునుగాక. ఆమేన్. దేవుని నామమునకే చెందాలి. మన యొక్క జీవితంలో మనము పొందుకుంటున్న ప్రతి పరిస్థితిని బట్టి ఆయన నామమే హెచ్చింపబడాలి, మహిమపరచబడాలి. ఆ కింద వచనంలో చివరి వచనంలో
మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను మహిమపరుస్తాము. కొన్ని లక్షల మంది, అందులో కొంతమంది డిసేబుల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉండవచ్చు, కుంటివారు ఉండవచ్చు, కుష్ఠరోగులు ఉండవచ్చు, కళ్ళు లేని వాళ్ళు ఉండవచ్చు, మోగవాళ్ళు ఉండవచ్చు, డఫ్ అండ్ డమ్ పర్సన్స్ ఉండవచ్చు. వీరందరూ కూడా ఏమని తెలియపరుస్తున్నారంటే, మాకు కాదు ప్రభా, ఆ మహిమ ఘనత ఆ ప్రభావము నీ నామముకే కలగాలి. నీ కృపా సత్యములను బట్టి, నీవు చేసిన మేలులను బట్టి, నీ యొక్క ఆశ్చర్య కార్యములను బట్టి మేమైతే ఇది మొదలుకొని యెహోవా యందు స్తుతించెదము, యెహోవానే స్తుతించుడి, యెహోవానే మహిమపరచుడి, యెహోవానే ఘనపరచుడి. మనము మహిమపరచగలుగుతున్నామా దేవుని సన్నిధానంలో? క్రొత్త నిబంధన పాఠంలో మనము చూసినప్పుడు మత్తయి సువార్తికుడు అవ్వచ్చు, మార్కు సువార్తికుడు అవ్వచ్చు, వైద్యుడైన లూకా రాసిన లూకా సువార్త అవ్వచ్చు, యోహాను సువార్త అవ్వచ్చు, అనేక అద్భుతములు అక్కడ మనం చూస్తుంటుంటాం. చాలా విషయాలు అక్కడ మనము ఆశ్చర్యమైన సూచక క్రియలు, ఎన్నో విషయాలు మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో చూస్తుంటుంటాం. ఈ లూకా సువార్త ఒక అంధుడైన వ్యక్తిని, ఇందాక మనం చదువుకున్న పోర్షన్, ఆ బైబిల్ పఠనములను బట్టి మనం చూసుకున్నప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం నుండి 43వ వచనం వరకు కొన్ని విషయాలు మనం అక్కడ చూస్తున్నాం. ఒక వ్యక్తి, భర్తమయ్యని ఒక వ్యక్తి, చూపులేని ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి యొక్క శబ్దమును విని ఎవరు వెళుతున్నారో అని చూస్తుంటుండగా ఆ మిగిలిన ప్రజలు, ఊరుకో, నువ్వు ఊరుకో, గట్టిగా అరుస్తున్నాడు ఆయన, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా మీద కనికరము చూపించు అనగానే యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని తీసుకురామని చెప్పినాడు. ఆయన సంతోషముతో యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన తాకుతూ, కండ్లు కనిపించు కాబట్టి ఆయన తాకుతూ ఉన్నాడు, ఆయన స్పర్శను అనుభవిస్తూ ఉన్నాడు ఆ గురుడివాడు. ఆయన వస్త్రములు పట్టుకొని, ఆయన వస్త్రపు చెంగు పట్టుకొని, ఈయన ప్రభువా, ఈయన బోధకుడా, ఈయన యేసుక్రీస్తా అని చాలా సంతోషిస్తూ ఉన్నాడు. వెంటనే యేసుక్రీస్తు వారు, నీకేమి కావాలని అనగా, ప్రభువా నాకు చూపు కావాలి. మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో, మార్కు సువార్త ఉదయకాల సమయం మా డైరెక్టర్ సార్ చదివి వినిపించున్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 46 నుంచి ఆ కొన్ని వచనములో మీరు చూడండి, ఈ అదే మాట ఈ లూకా సువార్త 18వ అధ్యాయం 35 నుండి 43వ వచనం వరకు సేమ్ రిఫరెన్స్ ఉన్న ఆ యొక్క మాటలలో మత్తయి సువార్తికుడు కానీ మార్కు సువార్తికుడు కానీ రాయలేదు. కానీ వైద్యుడైన లూకా ఆయన సువార్తలలో రాస్తూ చివరి వచనంలో 43వ వచనంలో ఏమని చెప్తున్నాడు అంటే, యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. He glorified the Lord. యేసుక్రీస్తు యొక్క మహిమను ఆయన మహిమపరుస్తూ ఉన్నాడండి. ఒక చూపు లేని అంధత్వంతో ఉంటున్న ఒక గురుడివాడు వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచును. మనం ఎట్లాగున్నాం? ఈ ఉదయకాల సమయమున ఈ ఆరాధనలో పాల్గొనిన మన యొక్క జీవితంలో ఎట్లాగుండి ఉన్నాయి? ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా నెగిటివ్ మన యొక్క జీవితంలో జరిగినప్పుడు, శారీరకంగా ఏదైనా మన జీవితంలో ఫిట్సే కానీ, లేదంటే వైరల్ ఫీవర్సే కానీ, లేదంటే షుగర్ వ్యాధే కానీ, భయంకరమైన జబ్బులు, ఇప్పుడు మనం తింటున్న తిండ్లకి భయంకరమైన రకరకాలమైన పేషెంట్లుగా మనం మారిపోతూ ఉన్నాం. మనం ఎలా ప్రభువుని మహిమపరచగలుగుతూ ఉన్నాం? దేవుని యొక్క క్రియలు అనుభవించిన తర్వాత, దేవుని యొక్క క్రియలు మనము పొందుకున్న తర్వాత, స్వస్థతలు పొందుకున్న తర్వాత, మన యొక్క జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు మనం అనుభవించిన తర్వాత, ఆర్ వి ఫర్గెటింగ్ లార్డ్ ఆర్ ఆర్ వి గ్లోరిఫైయింగ్ ద లార్డ్? దేవుని మనం మర్చిపోతూ ఉన్నామా, లేదా దేవుని యొక్క సజీవమైన నామాన్ని మహిమపరచగలుగుతూ ఉన్నామా? ఇదే లూకా సువార్త 17వ అధ్యాయం మనకు తెలిసిన లేఖన భాగము. ఇదే లూకా సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనం నుండి అక్కడ మనం చూస్తున్నట్లయితే
16వ వచనం నుండి, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 17వ వచనం, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ ఉన్నారు? చూసారండి, ఇట్లాంటి పరిస్థితుల్లోనే విశ్వాసులమైన ఆత్మీయులమైన మన యొక్క జీవితము ఇక్కడే పరీక్షింపబడుతుందండి. హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు మనము ప్రభుని మహిమపరచకుండా ఉన్నాం? 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చి ఉన్నారు. 10 మంది కూడా, ప్రభువా నా కుష్టి వ్యాధి నుంచి తొలగించు, నేను కుష్ఠరోగిని ప్రభా, నేను వ్యాధిగస్తున్న ప్రభా. 10 మంది కోరి ఉన్నారండి. 10 మంది కూడా బతిలమాడుకొని ఉన్నారు. 10 మంది కూడా దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ 10 మందితో కూడా దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు వెళ్ళండి, మీరు శుద్ధులైన తర్వాత యాజకులకి కనపరుచుకోండి అని తెలియపరిచి వాడిని పంపించి ఉన్నారు. ఆ 10 మందిలో 9 మంది పరార్ వెళ్ళిపోయి ఉన్నారు. కానీ ఒక్కడు మాత్రమే వచ్చి ప్రభు సన్నిధానంలో, అక్కడే మనం చూస్తుంటుంటాం కదా, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మహిమపరుస్తూ ఆ కుష్ఠరోగి 10 మందిలో 9 మంది కూడా దేవుని మహిమపరచలేదు. కానీ చివరి వాడైన 10వ వాడు వచ్చి తనకు కలిగిన శుద్ధ ఆ యొక్క హృదయము, ఆ శరీరం అంతా కూడా మార్పు చెందిన తర్వాత ఆ 10 మందిలో ఒక్కడ మాత్రమే వచ్చి ప్రభు నామన మహిమపరచునినాడు. మనం ఎలా మహిమపరుస్తూ ఉన్నాం?